UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న అందాల భామల్లో ఈ బ్యూటీ ఒకరు. వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ అమ్మడు. గ్లామరస్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. క్యూట్ లుక్స్ ఆకట్టుకునే స్మైల్ తో కనిపించే ఈ బ్యూటీ సడన్ గా ఇలా చేతికి సెలైన్ బ్యాండేజ్ తో కనిపించి షాక్ ఇచ్చింది. ఆసుపత్రి బెడ్ పై ఆమెను చూసి అభిమాన హీరోయిన్ కి ఏమైంది అంటూ ఫ్యాన్స్ తెగ కంగారు పడుతున్నారు. ఆ ముద్దుగమ్మ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకు ఆమె ఎవరు, ఏమైంది? హాస్పిటల్ బెడ్ పై కనిపిస్తున్న హీరోయిన్ తమిళ అందాల నటి ఐశ్వర్య లక్ష్మి. ఈ బ్యూటీ మలయాళ ఇండస్ట్రీ చాలా సినిమాలో నటించి మెప్పించింది. ఇక తమిళ్లో యాక్షన్ అనే సినిమాతో పరిచయం అయింది. ఇక సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఐశ్వర్య లక్ష్మి. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత అమ్మో అనే సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. అలాగే తమిళ్లో తెరకెక్కిన మట్టి కుస్తీ సినిమాలోనూ నటించింది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే మలయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తాజాగా ఈ అమ్మడు అనారోగ్యానికి గురైంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.